హాయ్ హలో అందరికీ. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అయిన కొక్కులైతే కనిపించాయి. అదే మష్రూమ్స్ అయితే కనిపించాయన్నమాట. నేను వాటిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అండ్ అలానే మీరు కొంతమంది చూసుండొచ్చు, కొంతమంది చూడకపోయుండొచ్చు. అందుకని నాలానే మీరు కూడా ఎక్సైట్ అవుతారేమో అండ్ ఎప్పుడైనా చూసుంటారేమో అని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ కొక్కులు ఏవైతే ఉన్నాయో, ఆ కొక్కులు చూడడానికి మిగతా కొక్కుల్లా లేవు. ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎలా అంటే పూర్తిగా భూమిని అతుక్కుని ఉన్నాయి. అండ్ అలానే ఇవి చూడడానికి ఫ్లవర్ షేప్‌లో ఉన్నాయి. మన రోజ్ ఫ్లవర్ అయితే ఏదైతే ఉందో, ఆ రోజ్ ఫ్లవర్‌లా కనిపిస్తున్నాయన్నమాట. సో అండ్ అలానే ఇవి మన చెరువులో ఉండే కలువ తామర పువ్వుల షేప్‌లో ఉన్నాయి. అందువల్ల నేనిప్పుడు ఆ కొక్కుల్ని నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. అండ్ మీరు చూసాక ఒకవేళ మీరు చూసుంటే కింద చూసానని కామెంట్ చేయండి. లేదంటే లేదని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నాలానే ఇవి చూడడం ఫస్ట్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలానే నేనిప్పుడు ఆ కొక్కులనైతే మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు చూసేద్దామా? యూజ్ ఏంటి? అండ్ అలానే ఇవి ఎవరైనా చూసుంటారా లేదా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. నేను ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఆ కొక్కులైతే కనిపించాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఎందుకంటే అవి మిగతా కొక్కుల్లా అయితే లేవనమాట. అందుకని ఇప్పుడు ఆ కొక్కులు మనం యూజ్ చేస్తామా? లేకపోతే యూజ్ చేయమా? దీనివల్ల ఉపయోగం ఏంటో అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చూసాను. నేను ఆశ్చర్యపోయాను. మీకు చూపిస్తాను. మీకు ఆశ్చర్యం అనిపిస్తుందో లేదో. ఇప్పుడు నేను ఆ కొక్కుల్ని చూసిన తర్వాత దాన్ని ఫోటో తీసుకొని నేనైతే జెమినీ ఏఐకైతే అడిగాను. అండ్ అలానే వాట్సాప్‌లో మీటా ఉంటుంది కదా! ఆ మీటాకైతే చూసాను. గూగుల్ చేయడం వల్ల నాకు కొంత మ్యాటర్ అయితే తెలిసింది. దాన్ని ఇప్పుడు మీకు ఆ కొక్కుల్ని చూపిస్తూ ఆ మ్యాటర్ ఏంటో మీకిప్పుడు అది చెప్తాననమాట. మీరు ఎప్పుడైనా వీటిని చూసుంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. అండ్ అలానే ఇప్పుడు నేనైతే ఆ కొక్కుల్ని చూపిస్తాననమాట. మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఓకే. ఇప్పుడైతే నేను మీకు ఆ కుక్కల్ని చూపిస్తాను. నాకైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ఈ కుక్కల్ని చూడడం. చూసారా ఇవి అచ్చం ఎలా అంటే చెరువులో ఎలా అయితే ఉంటాయో కలువ పువ్వుల మాదిరిగా అలా అయితే ఉన్నాయన్నమాట. అందుకని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఇంతవరకు కుక్కలు పైకి గొడుగులాగా ఉండే షేప్‌లో ఉండేవి నేను చూసాను. కానీ ఇలా ఫ్లవర్ షేప్‌లో ఉన్నవి చూడడం ఇదే ఫస్ట్ ఫస్ట్ టైమ్ అనమాట. మీలో ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా నాకు దీని గురించి చెప్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇక్కడ 2 కాదు. ఇంకో 2 కూడా ఉన్నాయి పైకి దీని పైకి. చూసారు కదా! ఇక్కడ ఒకటుంది. అండ్ అలానే ఇదోటనమాట. కనిపించిందా? ఇది. నేను చూసినప్పుడు ఇవి 2 అనుకున్నాను. అండ్ అలానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే కనిపించాయన్నమాట. అందుకని నేను వీటిని వీడియో తీయడం అయితే జరిగింది. అండ్ మీరు ఎప్పుడైనా చూసుంటే ఒకవేళ మీలో ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా నాకు వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే చూసారు కదా! ఈ కొక్కులైతే చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఫ్లవర్ షేప్‌లో ఉన్న వాటిని చూసారు కదా! ఇంతవరకు నేను చూసిన కొక్కుల్లో ఇదే అనమాట ఫస్ట్ టైమ్. కింద భూమి దగ్గర ఆనుకుని ఉండి, ఇదొక ఫ్లవర్ షేప్‌లో ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ నాకు. అండ్ అలానే ఇంతవరకు నేను చూసిన కొక్కులు ఎలా ఉంటాయంటే, అవి పైకి గొడుగుల్లా అయితే ఉంటాయనమాట. ఇది దానికన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎలా అంటే ఫ్లవర్ షేప్‌లో ఉంది. రోజ్ ఫ్లవర్ షేప్‌లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! తామర అండ్ కలువ పూల షేప్‌లో ఉన్నాయని. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయా? ఈ కిందున్నాయి కదా! ఇవే అనమాట ఆ 2 కొక్కులు. మీకు చెప్పాను కదా! ఫ్లవర్ షేప్‌లో ఉన్నాయని. ఈ కొక్కులే అనమాట. మీలో ఎవరైనా ఇలాంటి కొక్కులు చూసుంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వాటినైతే మీకు జూమ్ చేసి చూపిస్తాను. అండ్ శాస్త్రీయ నామం ఏంటంటే స్టింక్ హార్న్ అనమాట. దీని పేరైతే భూనక్షత్రపు పుట్టగొడుగు అనమాట. లేకపోతే స్టింక్ హార్న్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి హార్న్ అనమాట. దీన్నైతే స్టింక్ హార్న్ అని పిలుస్తారు శాస్త్రీయ నామంలో. ఇప్పుడైతే మీకు కనిపిస్తున్నాయి కదా! ఈ మష్రూమ్స్ పేరైతే స్టింక్ హార్న్ అనమాట. స్టింక్ హార్న్ అనేది వీటి యొక్క శాస్త్రీయ నామం. అండ్ అలానే దీనికి తెలుగు పేరు వచ్చేసి భూనక్షత్రపు పుట్టగొడుగు అని అంటారనమాట. హార్న్ అనేది దీని శాస్త్రీయ నామం. అండ్ అలానే ఈ కొక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని భూనక్షత్రపు పుట్టగొడుగులని పిలుస్తారనమాట. ఇవి ఎంతో విషపూరితంగా ఉంటాయి కాబట్టి వీటిని మనం తినకూడదు. అండ్ అలానే వీటిని తిన్నట్టయితే మనకి విరోచనాలు, మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే ఇవి కొక్కులు ఏవైతే ఉన్నాయో ఈ కొక్కుల నుంచి వచ్చే స్మెల్ ఎలా ఉంటుందంటే కుళ్ళిన మాంసపు కంపు అయితే వస్తుంది. అందువల్ల వీటికి పక్షులనేవి అండ్ అలానే చీమలనేవి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయన్నమాట. దీనికి స్వభావం ఎందుకుంది అంటే మెయిన్‌గా ఇవి చాలా తక్కువగా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి వీటి యొక్క విత్తనాలని వాటి ద్వారా వేరు ప్లేసులకు వ్యాపించేయడానికి ఇవైతే ఆవాసన కలిగి ఉంటాయన్నమాట. భూనక్షత్రపు కొక్కులు ఏవైతే ఉన్నాయో ఈ కొక్కుల వల్ల యూజ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొక్కులు కేవలం ఎలాంటి ప్రదేశాల్లో తేలుతాయంటే
ఇప్పుడు ఏదైతే భూమి సారవంతంగా ఉంటుందో, అలాంటి భూమిలో మాత్రమే ఈ కొక్కులనమాట తయారవుతూ ఉంటాయి. సో, ఆ కొక్కులు అక్కడ ఉండడం వల్ల మనకి మెయిన్‌గా తెలిసేదేంటంటే, ఇప్పుడు అక్కడున్న భూమి సారవంతంగా ఉంది అని తెలుస్తుందనమాట. సో, అండ్ అలానే ఇవి చాలా బెనిఫిట్ మనకి. ఎందుకంటే, ఈ కొక్కులు ఎక్కడైతే ఉన్నాయో, అక్కడ ఆ భూమి ఎంతో సారవంతంగా ఉందని మనం తెలుసుకోవచ్చనమాట. ఈ భూనక్షత్రపు కొక్కులైతే మనం తినడానికి పనికిరావు. అడవిలో ఉన్న పందికొక్కులు అండ్ అలానే పందులు, అడవి పందులు లాంటి జంతువులైతే తింటూ ఉంటాయన్నమాట. అండ్ అలానే ఇవి చాలా బెనిఫిట్ మనకి. ఎందుకంటే ఈ కొక్కులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ భూమి ఎంతో సారవంతంగా ఉందని మనం తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు నాకు ఇంటికెళ్ళే టైం అయితే అయిందనమాట. సో, నేను ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సీ యూ. బాయ్ బాయ్.